గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఉదయం నేను బజార్కి బట్టలు తీసుకోవడానికి వెళ్ళానండి. అంటే ప్యాంట్లు కుట్టించుకుందామని. షర్ట్లు అంటే రెడీమేడ్ తెప్పించుకున్నా, ప్యాంట్లు కుట్టించుకునే బాగుంటే రెడీమేడ్ ప్యాంట్లు అంత సెట్ కావట్లేదు. మా ఆవిడ కూడా నేను ఇక్కడితో వస్తాను, నువ్వు మంచి తీసుకో అని చెప్పి ఇక్కడితో వచ్చింది. ప్యాంట్లు 4 ప్యాంట్లు తీసుకున్నాను, షర్ట్లు తీసుకోలేదు. ప్యాంట్ వచ్చి క్లాత్ 300 లెక్కన పడింది, 4 మూలు 1200. స్టిచ్చింగ్ వచ్చేసి 4 ప్యాంట్లకి 1800. మన క్లాత్ వచ్చి 1200 పడితే స్టిచ్చింగ్ 1800. అంటే ఇవన్నీ పెరిగిపోతున్నాయి కదా, అందుకని వాళ్ళు వర్కర్లకు డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఆ విధంగా తీసుకుంటారు. ఇక్కడ క్లాత్ రేట్ అయితే పెద్దగా పెరగట్లేదు, కానీ ఈ కూలీలు ఎక్కువ పెరుగుతున్నాయి. అంటే దానికి స్టిచ్చింగ్ ఛార్జ్. ఇంకా అక్కడనే మా ఆవిడ ఇంకా బంగారం కొట్టుకాడ ఇంత ముందు గొలుసులు తెచ్చుకుంది. బంగారం కొనడానికి వెళ్ళలేదులే, బంగారం కొట్టుకాడ గొలుసులు తెచ్చుకుంటే 6 నెలలు అయింది. అది ఒక కొక్కేం ఊడిపోతే వాళ్ళ దగ్గరే తీసుకున్నాం కాబట్టి పోయి ఆ కుక్కం పెట్టుకోవడానికి వెళ్ళాం. గజ్జలన్నా గొలుసులన్నా ఇదేలే, గజ్జలు కాల పట్టేది కొక్కెం ఒక కొక్కెం ఊడిపోయింది గజ్జలది. అది వెళ్ళి బంగారం రేట్ ఎంత అని అడిగాము. సవర్ అంటే 8 గ్రాములు అండి. సవర్ 8 గ్రాములు అంటే వాళ్ళు 1,35,000 ఉందంట ఈరోజు. 8 గ్రాముల బంగారం 1,35,000. నేను చెప్తుంటే అందరూ బంగారం లెక్కలు నువ్వు తప్పు చదువుతున్నావు అంటుంటారు కదా. చూడండి, 1,35,000 సవర్ ఉందంట. అంటే మనకి విడిగా 22 క్యారెట్లు గ్రామ్ వచ్చి 15,000 అంతా చెప్తున్నారు కదా. ఇక్కడ వీళ్ళ కూలీ తరుగులు అన్నీ వేసుకొని ఆ రేటు పడుతుంది. గ్రామ్ వచ్చి 16,875 పడుతుంది వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారము. 4 నెలల క్రితము ఒక అతను వాళ్ళ కూతురికి పెళ్లి చేయాలని బంగారం చేపించాలని అడిగాడు. అప్పుడు వాళ్ళ అన్నయ్య కూతురికి మ్యారేజ్ చేసినప్పుడు ₹1,00,000 ఉంది సవర్ బంగారం. అంటే సవర్ అంటే 8 గ్రాములు. ఆ తర్వాత ఏమంటే రేటు పెరిగింది, 15,140 ఉందన్నమాట గ్రామ్ బంగారం. ఇప్పుడు ఈరోజు మార్కెట్ 15,140 ఉంటే వీళ్ళు కూలీలు తరుగులన్నీ కలిపి 16,875. అంటే బంగారం కొనేటప్పుడు నేను చెప్తే ఒకరోజు నీకు లెక్క సరిగ్గా తెలియదు అంటున్నారు కదా. 8 గ్రాములు ఎంత పడేటప్పటికి 15,141 రూపాయి. అంటే గ్రాము ఇంటూ 8 సవర్ 1,21,000 సవర్ అయితే వీళ్ళు చేసి ఇచ్చేవాళ్ళు 1,36,000 చదువుతున్నారు సవర. అంటే 1 గ్రామ్ డబ్బులు ఎక్స్ట్రా వేసుకుంటారు. నేను చెప్పేది అదే, మనం కొనేటప్పుడు 1 గ్రామ్ ఎక్స్ట్రా వేసుకుంటారు, మనం అమ్మేటప్పుడు 1 గ్రామ్ తీస్తారు. అంటే నికర తూకంలో గ్రామ్ తీస్తారు. 2-2.5 గ్రాము మొత్తానికి నష్టపోవాల్సి వస్తుంది మనం కొనుక్కునేటప్పుడు అమ్మేటప్పుడు ఆభరణాలు. ఈ మాట చెప్తే నీకు లెక్కలు తెలియవన్నారు. అందుకని ఈరోజు మార్కెట్ ప్రకారం 1,21,000 8 గ్రాములు 22 క్యారెట్స్. షాప్ వాళ్ళు 1,36,000 చెప్పారు సవర. అంటే వాళ్ళ తరుగులు కానీ దాంట్లో ఆదాయం కానీ దాంట్లోనే ఉంటాయి అన్నమాట. బంగారం రేటు అతను వాళ్ళ అన్న కూతురు పెళ్ళప్పుడు సవర్ వచ్చేసి ₹1,00,000 ఉంటే తర్వాత నిదానం చేర్చుకోవచ్చు అనుకునేటప్పటికి కరెక్ట్గా 1 నెల కల్లా 1,10,000 వెళ్ళింది. నేనేమన్నానంటే చేయించుకో, ఇప్పుడే చేర్చుకో, రేటు పెరిగిద్ది. అంటే లేదు, అందరు తగ్గుతుంది అంటున్నారని. అంటే బంగారం ఎప్పుడు కూడా తగ్గదు, పెరగటం మొదలుపెట్టిన తర్వాత అది ఆగదు. నేను నా చిన్నతనం నుంచి చూస్తున్నానని చెప్పాను. అప్పుడు 1,10,000 ఇంకా తగ్గిద్ది అంటే 1,12,000 వెళ్ళింది, 1,13,000 వెళ్ళింది, 1,14,000 వెళ్ళింది సవర. ఇప్పుడు ఒక సవర వచ్చి 1,36,000 వెళ్ళింది. కరెక్ట్గా 4 నెలల క్రితం మేము ఈ సంభాషణ జరిగింది మాకు. ఇప్పుడు సవర్కి ఎంత పెరిగినట్టు 25,000 పెరిగింది. ఆలోచన చేసే కొంది అది పెరుగుతూ ఉంది. సవర్కి 25,000 అంటే వాళ్ళు దాదాపు 15 సవర్లు చేయించాలి. ఇప్పుడు 15-20 సవర్లు చేయించాలి. పెళ్లి చేయాలంటే వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేయాలి. బంగారం ముందు వాళ్ళు గట్టపెట్టి అలాగే పెడతారుగా ఉమ్మడి కుటుంబాల్లో. బంగారం అనేది కంపల్సరీగా పెట్టాలి. ఇప్పుడు ఈ డబ్బు ఏమో దానికి వాళ్ళు బ్యాంకులు వేసుకుంటే వడ్డీ వసతులు ఆ టయానికి చేర్చుకోవచ్చు అనుకున్నారు. ఇది ఏమో సడన్గా పెరుగుతుంది. గత సంవత్సరం నుంచి విపరీతంగా పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో మరీ ఇంకెక్కువ అయిపోయింది, పెరగడం స్పీడ్గా పెరుగుతుంది అనమాట. ఇప్పుడు 20 సవర్ల మీద వాళ్ళకి ₹5,00,000 తేడా వస్తుంది. 20 సవర్ల బంగారం ఒక 7-8 నెలల క్రితం కానీ చేయించినడితే, 8 నెలలు అనుకుంటా, 8 నెలలు క్రితం కానీ చేయించినడితే 20 సవర్ల బంగారం 20 లక్షలకు వచ్చేది. ఇప్పుడు ఎంత అవుతుంది? 20 సవర్ల బంగారం 26 లక్షలకి వెళ్తుంది. 26 పెరిగిన రేట్ల ప్రకారంగా 27 లక్షలు ఎంత అవుతుంది? 27 లక్షల రూపాయలు అంటే 7 లక్షలు పెరిగింది. కరెక్ట్గా 8 నెలలు 9 నెలలు అనుకోండి. 7 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి రావాలి? అట్లని మనం ఈ ఆభరణాల బంగారం అమ్మబోతే మళ్ళీ అంత ఉండదు. మనకి ఎందుకు ఉండదంటే దీంట్లో తరుగులు తీసేస్తారు. కొనేటప్పుడు 8 గ్రాములు గ్రాము కలుపుతారు, అమ్మేటప్పుడు 8 గ్రాముల గ్రాము తీస్తారు, 7 గ్రాములు. ఇది ఇట్లుంటుంది అనమాట లెక్క. అంటే బిస్కెట్లు కొనుక్కొని 24 క్యారెట్లు అవి కొనుక్కుంటే అది వేరే, కానీ ఆభరణాలకి అయితే ఈ విధంగా ఉంటుంది. బంగారం రేటు ఈ విధంగా పెరిగిపోతుంటే ఆడపిల్లల పెళ్ళిళ్ళు చాలామంది వాయిదాలు వేసుకునే పరిస్థితి వస్తుంది. వచ్చేది ఇంకా పెళ్ళిళ్ళ సీజనే.
పెళ్ళిళ్ళ సీజన్ మొదలైద్ది రేపు 3 వెలుపొంగలోనే. ఈ విధంగా బంగారం అద్దు ఆపు లేకుండా విరిగిపోతుంది. ఈ విధంగా బంగారం, వెండి, దాంతోపాటు వెండి కూడా విరిగిపోతుంది. ఎందుకంటే ఈరోజు నేను బంగారు కొట్టుకడికి పోయాను కాబట్టి నాకు ఈ విషయం తెలిసింది. ఇంకా వెండి విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ బంగారం, వెండి ఎప్పుడైతే పెరుగుతుందో ఈ భూములు కొనేవాళ్ళు ఆగిపోతున్నారు. రియల్ ఎస్టేట్ పూర్తిగా ఆగిపోయింది. రియల్ ఎస్టేట్ అనేది నాకు తెలిసి ఇంక ఇప్పట్లో జరిగేటట్లేదు. ఊరు మొత్తం నేను చుట్టుపక్కల అంతా తిరుగుతున్నా, అందరినీ నాకు ఇంకా పని లేదు, యూట్యూబ్ పెట్టుకున్నా కాబట్టి దీని గురించే సేకరిస్తున్నా వివరాలు. రియల్ ఎస్టేట్ అనేది మటుకు కష్టమే ఇక రాబోయే రోజుల్లో. ఎన్ని సంవత్సరాలు మార్కెట్ ఉంటుందో తెలియదు. రియల్ ఎస్టేట్ అదొకటి. ఈ ల్యాండ్ అనేది కొంచెం ఎట్టంటే అమ్మటం, దాంట్లో పేచీలు రావడం ఇది జరుగుతుంది. ఈరోజు కూడా ఒక విషయం తెలుసుకుని నేను వెంటనే ల్యాండ్ కొనుక్కొని వేరే వాళ్ళు ఆ పేచీలు పడి, అంటే డబల్ రిజిస్ట్రేషన్లు అవి జరిగి ఆ పేచీల మీద తిరుగుతూ ఉన్నారు. ఈ డబ్బు పోగొట్టుకోవటం కాక టెన్షన్లు. వాళ్ళు ఎక్కడో వేరే ఊర్లో ఉంటారు, వేరే రాష్ట్రంలో, ఇక్కడ కొనుక్కున్నారు ల్యాండ్, అది పెండింగ్ పడింది. ఆ ప్లాట్లు, ల్యాండ్ అంటే పొలం కూడా కాదు, ప్లాట్లే పెండింగ్ పడింది. ఇప్పుడు వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారు చూడండి. ఇప్పుడు అసలు మామూలుగా పేచీ లేని స్థలం అమ్మాలంటేనే కష్టం, ఇంకా పేచీలో పడిన స్థలం ఎవరు కొంటారు? అందువల్ల ఏమైందంటే జనాలు ఈ స్థలాల మీద కొనడానికి ఒక భయభ్రాంతులు గురైపోతున్నారు. సాధారణమైన ఇప్పుడు ధనవంతులందరూ వెంచర్లేస్తారు, మిగతా వాళ్ళందరూ సామాన్య మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కుంటారు. ఇంకా మధ్యతరగతి బిజినెస్ చేసేవాళ్ళు కొనుక్కొని అమ్ముకుంటూ ఉంటారు కొంతమంది తెలివి కల వాళ్ళు. ఇప్పుడు ఈ వెంచర్లు ధనవంతులు వేసిన కొనడానికి మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ధైర్యం చాలక ఈ సమస్యలు, ఈ చికాకులు, ఈ చిక్కులు మనకు ఎందుకని బంగారం కొనుక్కుంటున్నారు. అది కొనలేని వాళ్ళు వెండి కొనుక్కుంటున్నారు. ఇవేమో రేట్లు ఏమో ఆకాశంలో దూసుకెళ్తున్నాయి. నాకు తెలిసి బంగారం ఒకసారి పడిపోవడమే జరగదు, కానీ స్టడీ అయితే ఒకవేళ అయితే మార్కెట్. ఎందుకంటే నేను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఇదే పరిస్థితి చూస్తున్నా. సవర్ 8,000 అప్పుడు బేరం చేసిన ఒక టైంలో నేను. సవర్ 8,000 అంటే ఇంకా తగ్గిద్ది అంటున్నారు. అంటే నేనేం చేశానంటే సరే తగ్గిద్దిలే ఆగా, డబ్బులు ఇంట్లో పెట్టుకొని అప్పుడు చేపిద్దామని 2008, 2009 ఆ సమయంలో ఆగితే ఒక్కసారి సవర్ 9.5కి వెళ్ళింది. ఇంకా లాభం లేని చెప్పి వెంబడి చేపించా. అప్పుడు అవసరమైన వస్తువులు కొన్ని చేపించుకున్నాం. 9.5కి వెళ్ళింది. ఇప్పుడు అట్టాడిది 2008లో నీకు సవర 8,000 రూపాయలు ఉన్న బంగారము ఇప్పుడు 2026కి వచ్చేసరికి అది ఎంత పెరిగింది? 1,36,000కి వెళ్ళింది. ఎన్ని రెట్లు పెరిగిందో చూడండి ఒక్కసారిగా. నాకు అర్థమైంది ఏంటంటే బంగారం మన వాళ్ళు పెద్దోళ్ళు ధనత్రయోదశి అని, దీపావళికి అని ఇట్లా బంగారం కొనుక్కోమని చెప్తారు సెంటిమెంట్కి. ఎందుకంటే అట్లయినా తలా 1 గ్రాము, 2 గ్రాములు, 3 గ్రాములు కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటే బంగారం వృద్ధి చెందితే, ఇలాంటి కష్టకాలంలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆగిపోయింది. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా గోల్డ్ చేయించుకొని ఉంటారు నాకు తెలిసి. ఇప్పుడు అదే కష్టకాలంలో ఉపయోగపడింది కదా. ఎవరు స్థాయికి తగ్గట్టు వాళ్ళు కొనుక్కోనేది ఈ ధనత్రయోదశి ఇటు పెట్టింది మన పెద్దలు. అందుకే ఎందుకంటే ఈ బంగారం అనేది పూర్వం నుంచి కూడా ఈ బంగారం అనేది ఈ బంగారం దాని విలువ ఎప్పుడు తగ్గదు, ఎప్పుడు తరగదు కూడా. భూమి అనేది అది ఒక్కసారి పెరిగితే ఒక్కసారి తగ్గిద్ది, దాన్ని అందరు కొనలేరు. అది కొంచెం భూమి అనేది కొంచెం తెలిసి ఉండాలి. ఏ స్థలం ఎక్కడ కొన్నా కూడా ఒకసారి టెన్షన్గా ఉంటుంది. ఒక్కసారి డబ్బులు బాగానే వస్తాయి అవి కూడా, కానీ ఈ చిక్కును పడిందంటే మటుకు మనం అమ్ముకోవడం మన వల్ల కాదు. ఇది గోల్డ్ అట్ట కాదుగా, బ్యాంకులో పెట్టుకుని లోన్ తెచ్చుకోవచ్చు. ఎవరు కొనకపోయినా బ్యాంకులో పెట్టి లోన్ అయినా తెచ్చుకోవచ్చు. ఒకవేళ లోన్ తీర్చకపోతే వాళ్ళు మిగతా డబ్బులు మిగతా డబ్బులే మనకి ఇస్తారు ఏలమేసి, లేదంటే కరిగిచ్చి అమ్మేసుకోవచ్చు. కాకపోతే ఎంత నష్టపోతాం? సవరికి వచ్చేసి 2 గ్రాములు అంటే 8 గ్రాములు పెట్టుబడి, 8 గ్రాములు చేయాలంటే 9 గ్రాములు కొనాలి. అమ్మేటప్పుడు 7 గ్రాములు అంటే 2 గ్రాములు మిస్ అవుతాం. అవి పెరిగిన రేట్లో కవర్ అయిపోద్ది. అందుకని ఈ బంగారం చేర్చుకొని పెట్టుకుంటారు చాలామంది. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది అందరికీ. అందరూ తెలుసుకున్నారు ఈ సత్యాన్ని. ఈ భూముల మీద పెట్టడము, ఈ బంగారం మళ్ళీ ఎక్కడ పెడతారంటే లాకర్లో పెట్టుకుంటారు, బ్యాంకు లాకర్లో పెట్టుకుంటారు. లేకపోతే అవసరమైతే అది పెట్టుకొని ఏదైనా వ్యాపారాల కింద ఉపయోగించుకుంటారు. ఎవరు దగ్గర ఏం పెట్టుకోరు పెద్దగా, కొంత లాకర్లో పెట్టుకుంటారు, కొంత వేసుకోగలిగిన కాడికి వేసుకుంటారు. అందుకని బంగారం తెలుసుకొని సామాన్య మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఈ బంగారం వైపు మొగ్గు చూపించారు. ఎందుకు వచ్చిన తలకని చెప్పి స్థలాలు పిల్లలు పెళ్ళిళ్ళప్పుడు అమ్మటానికి కుదరదు, ఏదైనా అవసరం వచ్చినా ఆపద వచ్చినా అక్కడికి రావు, ఏదో పెండింగ్ పడితే పొలాలు ఉంటే దారులు పేచీలు ఉంటాయి. అది రాజకీయ నాయకులు, పెద్ద పలుకుబడిన వ్యక్తులు వాళ్ళైతే అరాయించుకొని రాజు చేసుకోవాలి. కానీ మళ్ళీ సామాన్లు అయితే ఏ పేచీ పైన మన వల్ల కాదు. ఇంకా దీనిలో ఈ రాజకీయాలన్నీ దీంట్లో ముడిపడి ఉంటున్నాయి, ఈ వ్యాపారాలన్నింటిలో కూడా. అందుకని సామాన్యులందరూ కూడా బ్యాంకులో డిపాజిట్లు చేసుకుందామంటే అక్కడ వడ్డీ స్వల్పం, పైగా దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఇంతకు మించి చేయకూడదని కొన్ని షరతులు ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్లో చేసుకుంటే అవి కూడా అవసరానికి తీసుకోవాలంటే 2-3 రోజులు 4 రోజులు తిరగాలి. ఒకసారి పోస్ట్ ఆఫీస్లో డబ్బులు ఉండవు, లేనప్పుడు అవి డబ్బులు జమ అయ్యేదాకా మనం తిరుగుతూనే ఉండాలి. చిన్న అమౌంట్లు అయితే ఇస్తారు కానీ అది 2-3 రోజులకి, పెద్ద అమౌంట్లు అయితే 5-6 రోజులు తిరగాల్సిన పరిస్థితి. లేకపోతే అది కూడా
బ్యాంకుకి ట్రాన్స్ఫర్ కొట్టుకోరు, స్టేట్ బ్యాంకులో అకౌంట్ ఉంటే మాత్రమే. ఈ సిక్కులు, ఈ సమస్యలు, చికాకులు ఎందుకని, ఈ తలకాయ నొప్పి అందుకని అందరూ ఈ గోల్డ్ మీద పడ్డారు. చిన్న చితక మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా అవసరానికి వస్తుందని. ఇది అండి ఈరోజు విషయము. నేను బట్టలు తీసుకోవడానికి పోయి మా ఆవిడ అడిగితే ఆ గోల్డ్ షాప్కి వెళ్తే ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది. ఇప్పుడు ఈరోజు మార్కెట్ ధర ఎంత ఉందనేది. అందరూ గోల్డ్ కొనడానికి గల కారణం ఇది. రియల్ ఎస్టేట్ భయపడటానికి కారణం ఏంటంటే రికార్డు పరంగా చాలా సమస్యలు, చిక్కులు ఇవి ఉన్నాయి కాబట్టి సామాన్యులు ఏదైనా చిన్న పేచీ వచ్చినా ఆ పేచీల నుంచి పరిష్కరించుకోలేక ఇబ్బంది పడతారు కాబట్టి పెండింగ్లు, అన్నదమ్ములు గొడవ కావచ్చు, ఆస్తులు దాయాదులు గొడవలు కావచ్చు, లేదా దారి గొడవలు కావచ్చు, ఇలాంటి చాలా ఉంటాయి. పెద్దలు ఇచ్చిన ఆస్తుల్లో కూడా కొంచెం సమస్యలు వస్తుంటాయి. అందువల్ల ఈ సమస్య అంతా ఎందుకని అందరూ ఈ గోల్డ్ మీద పెట్టుబడి పెట్టుకోవటం, ఇట్లా వీటి మీద పెట్టుబడి అయితే జరుగుతుందని నాకు అర్థమైంది ఈరోజు వీడియో ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మరిన్ని మంచి వీడియోలు మీకు ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను.